జయ జయ శంకర, హర హర శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురవుతాయి. అప్పుడప్పుడు మనం ఒంటరితనంలో మునిగిపోతూ ఏ మార్గం లేదు అనిపించుకునే స్థితిలోకి చేరుతాం. అలాంటి ఒక దశలో ఓ భక్తుడు కాంచి మహాపెరియవగారిని ఆశ్రయించాడు. భక్తుడు స్వామిని అడిగాడు, స్వామి, నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. దయచేసి నాకు ఓ మార్గాన్ని చూపండి. నేను బీదవాడిని, పెద్ద పెద్ద పూజలు చేయలేను. దయచేసి ఓ ఉపాయం చెప్పండి. పెరియవగారు చిరునవ్వుతో మౌనంగా ఉన్నారు. కొంతసేపటికి నిశ్శబ్దంగా కూర్చో, నీ బాధల నుంచి బయటపడే మార్గాన్ని చెబుతాను అని అన్నారు. కొంతసేపటి తర్వాత ఆయన తన గంభీర స్వరంతో చెప్పారు, ప్రతిసారి నీకు కష్టం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చో. సున్నితంగా, మనస్ఫూర్తిగా రామ 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 అని నామస్మరణ చేయి. ఈ నామస్మరణ శబ్దాన్ని వినగానే ఆంజనేయుడు స్వయంగా అక్కడికి వస్తాడు. రామ అనే పిలుపు వింటే సీతాదేవి ఆ స్థలానికి వస్తుంది. శివుడు, రామభక్తుడైన పరమేశ్వరుడు తన కాన్సార్ట్ పార్వతితో సహా అక్కడికి వస్తాడు. వారు ఉన్న చోట వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, లక్ష్మీదేవి, మహావిష్ణువు అంతా ప్రత్యక్షమవుతారు. విష్ణువు ఉన్న చోట దశావతారములు కూడా ఉంటాయి. ఇలా దేవతలంతా చేరే స్థలమవుతుంది. నీవు కూర్చున్న ఆ చోటు ఈ రామనామంలో ఉన్న శక్తి మాటల్లో వివరించలేనిది. కేవలం నిశ్శబ్దంగా కూర్చుని మనసుతో రామ 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 అని పదే పదే జపించడం ద్వారా మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు చేరతాయి. మన బాధలు కరుగుతాయి, శాంతి కలుగుతుంది. ఇది కేవలం ఒక భక్తుడికి ఇచ్చిన ఉపదేశం కాదు. ఇది మనందరికీ, ప్రతి మనిషికి ఒక మార్గదర్శక సందేశం. అందుకే మీరు కూడా నిశ్శబ్దంగా కూర్చుని హృదయపూర్వకంగా రామనామాన్ని జపించండి. రామ రామ రామ, జయ జయ శంకర, హర హర శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.